ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 14వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణాయనము శుక్లపక్షం తిథి చతుర్దశి డిసెంబర్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 7:40 నుండి డిసెంబర్ 14వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 4:58 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం పూర్ణిమ డిసెంబర్ 14వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 4:58 నుండి డిసెంబర్ 15వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 2:31 వరకు. నక్షత్రం రోహిణి డిసెంబర్ 14వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 5:47 నుండి డిసెంబర్ 15వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 3:54 వరకు. తదుపరి నక్షత్రం మృగశిర డిసెంబర్ 15వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 3:54 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:20 వరకు. కరణం పణజి డిసెంబర్ 14వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 6:18 నుండి అదే రోజు సాయంత్రం 4:59 వరకు. భద్ర డిసెంబర్ 14వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 4:59 నుండి తెల్లవారితే 15వ తేదీ అనగా 3:43 వరకు. భవ డిసెంబర్ 15వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 3:43 నుండి అదే రోజు మధ్యాహ్నం 2:31 వరకు. వారము శనివారము సూర్యోదయం ఉదయం 6:42 సూర్యాస్తమయం సాయంత్రం 5:39. చంద్రోదయం డిసెంబర్ 14వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 4:39. చంద్రాస్తమయము డిసెంబర్ 15వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 6:27 వరకు. రాహుకాలం ఉదయం 9:26 నుండి ఉదయం 10:48 వరకు. యమగంట కాలము మధ్యాహ్నం 1:33 నుండి మధ్యాహ్నం 2:55 వరకు. గుళికా సమయము ఉదయం 6:42 నుండి ఉదయం 8:04 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:09 నుండి ఉదయం 8:53 వరకు. వర్జ్యము రాత్రి 8:31 నుండి 9:59 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. అమృతకాలము అర్ధరాత్రి 12:56 నుండి 2:25 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:06 నుండి తెల్లవారుజామున 5:54 వరకు. సూర్యరాశి వృశ్చిక రాశి జన్మరాశి చంద్రుడు వృషభ రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబంలో కొత్త చిన్న సభ్యుని ప్రవేశంతో ఇంట్లో వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. ఈ రాశి వారికి పితృల ఆస్తులు కూడా లభిస్తాయి. ఈరోజు సుదూర ప్రయాణానికి కూడా ప్రణాళిక వేసుకోవచ్చు. ఇది మీ మనసును సంతోషంగా ఉంచుతుంది. కొంతమంది వృషభ రాశి వారికి ఈరోజు బయటి ప్రాంతాల ప్రజలు కూడా మీ పనిని అభినందిస్తారు. ఈరోజు ప్రేమ, వృత్తి, ఉద్యోగం, ఆరోగ్యం మరియు విద్యారంగంలో ఉన్నవారికి మరియు విద్యార్థులకు కూడా మంచి రోజుగా ఉంది. ఈరోజు మీ ఆలోచనలు పదునుగా ఉంటాయి. కొత్త విషయాలను నేర్చుకునేటందుకై సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా ఆలోచనలను ఇతరులతో పంచుకోండి. తద్వారా ఇతరులకు కూడా మీ ఆలోచనలు స్ఫూర్తినిస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని త్వరలోనే మీరు పొందబోతున్నారు. పనిలో విజయాన్ని పొందుతారు మరియు మంచి ఫలితాలను పొందుతారు. విద్యార్థులు కూడా ఈరోజు విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా ఉద్యోగ రంగంలో వారు కూడా విజయాన్ని సాధిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రతి పనిని కూడా పూర్తి చేయడంలో విజయవంతం అవుతారు. అదేవిధంగా మీ ప్రత్యర్థులను ఓడించడంలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. కొంతమంది వృషభ రాశి వారిలో మాత్రం విజయాన్ని సాధించిన తర్వాత కూడా వెనక్కి తిరిగి రావాల్సి ఉంటుంది. అవసరమైన దానికంటే కూడా ఎక్కువ పని చేయవలసి ఉంటుంది. అయితే ఆశించిన విధంగా ఆదాయం మాత్రం ఉండదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సహనం అయితే ఉంటుంది మీకు. డబ్బు విషయంలో ఈరోజు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే గనక అన్ని పనులను చాలా ఓపికగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా మీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసేటందుకై ప్రయత్నించవచ్చు. సహనం మరియు స్థిరత్వం ఈరోజు చాలా కీలకం. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. ఆలోచనలు ఈరోజు పదునుగా ఉంటాయి. మీకు కష్టంగా అనిపించిన పనులను కూడా మీరు సులువుగా పూర్తి చేస్తారు. రోజు ఆశించిన విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులు ఏదైనా పెద్ద వ్యాపార ఒప్పందాన్ని కూడా చేసుకోవచ్చు.
కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఆ కోరిక కూడా నెరవేరిపోతుందని చెప్పవచ్చు. కెరియర్ పరంగా అయితే మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. నిరుద్యోగులకు నచ్చిన ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే ఉద్యోగ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ప్రతిష్ట పెరుగుతుందని చెప్పవచ్చు. సంబంధాల దృక్కోణంలో కుటుంబం మరియు ప్రేమ సామరస్యాన్ని పాడు చేసేటందుకై ప్రయత్నిస్తున్న వ్యక్తుల పట్ల వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బంధువులతో ఇంట్లో కొన్ని సమస్యలపై అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఈ సమయంలో మీ పట్ల వారి ప్రవర్తన మారినట్లు కనిపిస్తుంది. అయితే త్వరలో మీరు కమ్యూనికేషన్ ద్వారా విషయాలను పరిష్కరించడంలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి మరియు వ్యాపారానికి సంబంధించి కొన్ని ప్రధాన విజయాలను సాధించవచ్చు. వ్యాపారస్తులు వ్యాపారంలో ముందుకు సాగేటందుకై ప్రయత్నించండి. ఏదైనా పెద్ద ఒప్పందాన్ని కూడా మీరు చేసుకుంటారు. కోర్టు కేసులలో చిక్కుకున్న వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే గనక వాటి నుండి ఈరోజు ఉపశమనం పొందుతారని చెప్పవచ్చు. శత్రు పార్టీలు మీతో రాజీకి పూనుకోవచ్చు. కోర్టు నిర్ణయం కూడా మీకు అనుకూలంగానే రావచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా ప్రేమ సంబంధంలో మాధుర్యం ఉంటుంది. మీ సన్నిహిత మిత్రుడు లేదా బంధువు ఎవరైనా మీకు ఉపాధి విషయంలో చాలా సహాయకారిగా ఉంటారు. వ్యాపారంలో నిమగ్నమై ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపార విస్తరణ కొరకై చేసే ప్రణాళికలో ఫలవంతంగా ఉంటాయి. వ్యాపారానికి సంబంధించి మీరు చేపట్టే ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. ఈరోజు మీకు ఆనందాన్ని మరియు శుభాలను తెచ్చిపెట్టే రోజుగా ఉంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబానికి సంబంధించిన విషయాలలో శాంతిని మరియు సహనాన్ని పాటించండి. వివాహితులు గృహ జీవితంలో చాలా సంతోషం ఉన్నప్పటికీ ఇద్దరి మధ్యన కూడా చిన్న చిన్న గొడవలు అయితే జరగవచ్చు. మీరు మీ భాగస్వామితో కలిసి సుదూర ప్రయాణాలను చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ రాశి మహిళలకు ఈరోజు కుటుంబ సభ్యులతో చిన్నపాటి గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు వృషభ రాశి స్త్రీ పురుషులు ఇరువురు కూడా కోపాన్ని మరియు మాటను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. సీజనల్ వ్యాధుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలకు సంబంధించిన ఏదైనా పెద్ద ఆందోళన ఉంటే అది ఈరోజు పరిష్కరించబడుతుంది. చాలా వరకు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకునేటందుకై ప్రయత్నించండి. దీని ద్వారా మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా పసుపు రంగు వస్త్రాలను ధరించేటందుకై ప్రయత్నించండి. ఈరోజు విష్ణు ఆలయ దర్శనం మీకు అన్ని విధాల శుభప్రదం. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.